యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను చెప్పబోయేది ఒక నిజంగా జరిగిన సంఘటన. ఈ మధ్య మా ఇంటి పక్కనే ఉండే ఒక కుటుంబం సమ్మర్ హాలిడేస్కి వెళ్ళి తిరిగి వస్తున్నారు. కారులో కుటుంబ సభ్యులైన హస్బెండ్, వైఫ్, వాళ్ళ పిల్లలు, మనవళ్ళు, ఇంకా గ్రేట్ గ్రాండ్ మదర్ కూడా ఉన్నారు. డ్రైవింగ్ ఏమో హస్బెండ్ చేస్తున్నారు. అన్నీ బాగానే ఉన్నాయి. ఇంటికి చేరుకోవడానికి ఇంకొంచెం దూరం మాత్రమే ఉంది. కానీ ఒక చోట ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్టేక్ చేయడానికి ప్రయత్నించారు. అదే సమయంలో ఎదురుగా ఒక కారు వస్తుండడంతో దాన్ని తప్పించబోయి వారి కారు రోడ్డు పక్కనే ఉన్న ఒక చెట్టుని బలంగా ఢీకొట్టింది. లక్కీగా కారు చాలా హై స్పీడ్లో లేదు. అయినా కూడా కారులో కుడివైపు కూర్చున్న, రైట్ సైడ్ కూర్చున్న వారికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అందరినీ హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఒక మనవడికి, ఓల్డ్ లేడీకి కాళ్ళు విరిగాయి. కారు నడిపిన వ్యక్తికి స్టీరింగ్ బలంగా ఛాతీకి తగిలింది. ఎందుకంటే ఆయన సీట్ బెల్ట్ పెట్టుకోలేదు. బయటికి పెద్దగా గాయాలు కనిపించకపోయినా లోపల జరిగిన ఇంటర్నల్ ఇంజురీస్ చాలా ప్రమాదకరంగా మారాయి. కొన్ని గంటల తర్వాత హాస్పిటల్లోనే ఆయన మరణించారు. ఆ వార్త విన్న ఆ వృద్ధ మహిళ హార్ట్ అటాక్తో మరణించింది. ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్, ఒక ఓవర్టేక్, ఒక సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం ఒక కుటుంబంలో 2 ప్రాణాలని బలి తీసుకొనింది. మిగిలిన వాళ్ళకు కూడా బాగా గాయాలయ్యాయి. వైఫ్కి అయితే చెయ్యి విరిగిపోయింది. ఫ్రంట్ సీట్లో ఎవరూ సీట్ బెల్ట్ పెట్టుకోలేదు. ఇక్కడితో ఈ సమస్య అయిపోలేదు.